హాయ్ పిల్లలు, ఏవైనా మనం రెండు రేఖాఖండాలను తీసుకున్నప్పుడు ఉదాహరణకు ఏబి అనేది ఒక రేఖాఖండం, మరొకటి సిడిగా తీసుకుందాం. ఇవి రెండూ కూడా బిందువు ఈ వద్ద ఖండించుకుంటున్నాయి. యాంగిల్ బిఈడిని 70 డిగ్రీలుగా తీసుకుందాం. దీనిని ఉపయోగించి మిగిలిన కోణాలను కనుక్కుందాం, సరేనా? అనగా యాంగిల్ బిఈసి, యాంగిల్ ఏఈసి, యాంగిల్ ఏఈడిలను కనుక్కుందాం. ముందుగా మనకు తెలిసినది ఏమిటంటే ఏబి బార్ సిడి బార్ అనేది రెండు రేఖాఖండాలు. చిత్రపటాన్ని గమనిస్తే అందులో యాంగిల్ బిఈడి మరియు యాంగిల్ సిఈబి అనేవి ప్రక్కపక్క కోణాలు, మరియు ఇవి రెండూ కూడా రేఖాఖండానికి ఒకే వైపున ఉన్నాయి. యాంగిల్ సిఈడి అనేది సరళ కోణం. అంతేకాకుండా ఇవి రెండు యాంగిల్ బిఈడి, యాంగిల్ సిఈబిలు అనుబంధ కోణాలు. అంటే వాటి మొత్తం 180 డిగ్రీలకు సమానం అవుతుంది. అనగా యాంగిల్ బిఈడి ప్లస్ యాంగిల్ సిఈబి ఈక్వల్ టు 180 డిగ్రీలు. కానీ తీసుకున్న దాని ప్రకారం యాంగిల్ బిఈడి ఈక్వల్ టు 70 డిగ్రీలు. దీన్ని ఇక్కడ రాస్తున్నాను, చూడండి. 70 డిగ్రీలు ప్లస్ యాంగిల్ సిఈడి ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇరుప్రక్కల 70 డిగ్రీలను తీసివేయగా మనకు యాంగిల్ సిఈడి విలువ వస్తుంది. అంటే యాంగిల్ సిఈడి ఈక్వల్ టు 110 డిగ్రీలు వస్తుంది. దీనిని ఇక్కడ రాస్తున్నాను. దీన్ని చాలా స్టెప్పుల్లో చేశాను. దీనినే మనస్సులో ఫాస్ట్గా చేస్తే ఇది 70 డిగ్రీలు అవుతుంది. ఈ కోణం ప్లస్ ఈ కోణం కలిపితే 180 డిగ్రీలకు సమానం. కాబట్టి ఇది ఖచ్చితంగా 110 డిగ్రీలు అవుతుంది. ఇదే లాజిక్ని ఉపయోగించి యాంగిల్ సిఈఏ, యాంగిల్ ఏఈడిలను కనుక్కొనవచ్చు. ముందుగా పటాన్ని గమనిస్తే ముందుగా యాంగిల్ సిఈఏను చూద్దాం, సరేనా? యాంగిల్ సిఈఏ, యాంగిల్ సిఈబిలు రెండూ కూడా అనుబంధ కోణాలు మరియు ప్రక్క కోణాలు. అంతేకాకుండా రేఖాఖండానికి ఒకే వైపున ప్రక్కన ఉన్నాయి. కాబట్టి ఈ రెండు కోణాలను కలిపితే మనకు 180 డిగ్రీలకు సమానం అవుతుంది. కాబట్టి యాంగిల్ సిఈఏ ప్లస్ 110 డిగ్రీలు ఈక్వల్ టు 180 డిగ్రీలు అవుతుంది. మరొకసారి 110 డిగ్రీలను ఇరువైపులా తీసివేయగా యాంగిల్ సిఈఏ విలువ వస్తుంది. అంటే యాంగిల్ సిఈఏ ఈక్వల్ టు 70 డిగ్రీలు. కాబట్టి ఇది 70 డిగ్రీలు అవుతుంది. మీరు గమనిస్తే యాంగిల్ సిఈఏ, యాంగిల్ బిఈడిలు రెండూ కూడా సమానం. వీటినే ఎదురెదురు కోణాలు, లేదా ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఏకాంతర కోణాలని అనవచ్చు. కాబట్టి ఏకాంతర కోణాలు సమానమని నిరూపణ జరిగింది. ఏకాంతర కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. కాబట్టి యాంగిల్ సిఈఏ మరియు యాంగిల్ బిఈడులు ఏకాంతర కోణాలు. అలాగే యాంగిల్ సిఈబి మరియు యాంగిల్ ఏఈడిలు కూడా ఏకాంతర కోణాలు. ఇక్కడ రాస్తున్నాను, యాంగిల్ సిఈబిను మరియు యాంగిల్ ఏఈడిలు కూడా ఏకాంతర కోణాలు. ఒకటి పైన ఉంది, ఇంకొకటి ఎదురుగా క్రింద ఉంది. ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి ఇవి ఏకాంతర కోణాలు అవుతాయి. మనకు ఇంకా ఒక కోణం మిగిలింది. దీనిని కనుక్కొనడానికి మనం పైన ఉపయోగించిన లాజిక్నే ఉపయోగించాలి. నేను మీకు చెప్పినట్లుగా ఏకాంతర కోణాలు సమానం కాబట్టి ఇది యాంగిల్ సిఈబికి సమానం అవుతుంది. యాంగిల్ సిఈఏ, యాంగిల్ ఏఈడిలు ప్రక్క కోణాలు మరియు అనుబంధ కోణాలు. కాబట్టి ఇవి రెండింటినీ కలిపితే 180 డిగ్రీలకు సమానం అవుతుంది. అనగా యాంగిల్ ఏఈడి ప్లస్ యాంగిల్ సిఈఏ ఈక్వల్ టు 180 డిగ్రీలు. మనకు యాంగిల్ సిఈఏ విలువ 70 డిగ్రీలు అని తెలుసు కాబట్టి ఇక్కడ 70 డిగ్రీలు అని రాస్తున్నాను. 70 డిగ్రీలు ఇరువైపులా తీసివేయగా యాంగిల్ ఏఈడి విలువ వస్తుంది. అంటే యాంగిల్ ఏఈడి ఈక్వల్ టు 110 డిగ్రీలు. మనం ముందుగా అనుకున్నట్లుగానే 110 డిగ్రీలు వచ్చింది, అవునా? మీరు ఏ రెండు ప్రక్క కోణాలను కలిపినా మనకు 180 డిగ్రీలు వస్తుంది. అనగా అవి రెండు కూడా రేఖకు ఒకవైపున ఉండాలి. ఇది కలిపినా, ఇది కలిపినా, ఇది కలిపినా మనకు 180 డిగ్రీలకు సమానం అవుతుంది. వృత్తంలో అన్ని కోణాలను కలిపితే మనకు 360 డిగ్రీలకు సమానం అవుతుంది. చుట్టూ ఉన్న కోణాలను కలిపితే 70 డిగ్రీలు ప్లస్ 110, 180 డిగ్రీలు ప్లస్ 70, 250 డిగ్రీలు ప్లస్ 110 ఈక్వల్ టు 360 డిగ్రీలు. దీనిని ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఉదాహరణలతో ఏకాంతర కోణాలు ఎల్లప్పుడూ సమానమని నిరూపిస్తాను, సరేనా?
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా?